రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. రేపటి పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రీపోల్ లేని హింసారహిత పోలింగ్ నిర్వహణ లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటు హక్కు ఓటర్లు వినియోగించుకోనున్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నట్టు ఈసీ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చల్లటి త్రాగునీటి సదుపాయం, ఇక ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 3,30,000 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. భద్రతా కోసం 1,14,000 మంది పోలీస్ సిబ్బంది పనిచేయనున్నారు. వీరికి అదనంగా 10,000 మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బిఎల్ఓలు విధుల్లో ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. 30,111 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,459 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించినట్టు ఈసీ వెల్లడించింది. రాష్ట్రంలోని మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ 100% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయట సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ పర్యవేక్షణ కోసం 3 ప్రత్యేక సాధారణ పోలీస్ వ్యయ అబ్జర్వర్లతో పాటు 50 మందికి పైగా సాధారణ ఎన్నికల అబ్జర్వర్లను ఈసీ నియమించింది. లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 శాసనసభ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరపున 2,387 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది అభ్యర్థులు, నంద్యాలలో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక శాసనసభ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో 6 మాత్రమే పోటీ పడుతున్నారు. అత్యధికంగా అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 2 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించనున్నారు. శాసనసభకు పోటీ పడుతున్న వారిలో అత్యధిక కేసులు ఉన్న అభ్యర్థిగా వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. అలాగే అత్యధిక ఆస్తులు కలిగిన అభ్యర్థిగా గుంటూరు లోక్సభ కూటమి తరపున పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి. రాష్ట్రంలో అయితే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అయితే చివరి దశకు చేరిందని చెప్పాలి. అయితే నేతల హామీలు, అటు ప్రచార హోరు కూడా ముగిసిపోయింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయని చెప్పుకోవాలి. అంటే రేపు ఎలక్షన్ జరగబోతున్నాయి. నిన్నటి వరకు ప్రచార సభలన్నీ కూడా హోరాహోరీగా అన్ని పార్టీల నాయకులు కూడా ప్రజాక్షేత్రంలో వచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రచారాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ సభలు కావచ్చు నిర్వహించారు. నిన్న సాయంత్రం తోటి ప్రచారాలు, సభలకు కూడా ముగింపు పలికారు. అయితే ఈ రోజు కొంత అంటే ఎక్కడికక్కడ అధికారులు కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కావచ్చు పోలింగ్ కేంద్రాలకైతే చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రంలోగా వాళ్ళంతా చేరుకుని అక్కడ మాక్ ఎలక్షన్ నిర్వహించడం కావచ్చు. రేపు ఉదయాన్నే 6 గంటల నుంచి మొదలుకొని మళ్ళీ 7 గంటల నుంచి ఎలక్షన్ ప్రారంభం కాబోతోంది. అసలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొంత టఫ్ ఫైట్ నడుస్తోందని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అటు వైసీపీ తరఫున వైసీపీ అయితే ఒంటరిగా పోరాటం చేస్తోంది. ఇక కూటమిని చూసుకున్నట్లయితే ఎన్డీఏ కావచ్చు, ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీల నాయకులు కూడా
కలిసి పోరాడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ తరఫు నుంచి వామపక్షాలు కూడా కాంగ్రెస్ తోడుగా ఉన్నాయి కాబట్టి ఇండియా కూటమిగా అది కూడా అంటే ఆ పార్టీ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారని చెప్పుకోవాలి. మొత్తంగా ఎక్కువగా టఫ్ ఫైట్ అయితే ఎన్డీఏ వర్సెస్ వైసీపీగా జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు స్వాతి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 175 నియోజకవర్గాలకు సంబంధించి 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అయితే ఎలక్షన్ జరగబోతోంది. అయితే అనేక సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లుగా కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించింది. అంటే రాష్ట్రంలో దగ్గరగా 1,00,000 పైగా పోలీసులు అంటే 1,06,000 మంది పోలీసుల బందోబస్తు తోటి రేపు ఎలక్షన్స్ అయితే నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర 46,000కు పైగా పోలీస్ స్టేషన్లో ఉంటే ఇందులో 12,000కు పైగా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లుగా కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ గుర్తించింది స్వాతి. అంటే దీంతో పాటుగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అవి సమస్యాత్మక నియోజకవర్గాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఒక 14 నియోజకవర్గాలకు సంబంధించి. అయితే ఈ నియోజకవర్గాల్లో ఒక 3-4 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల లోపే ఎలక్షన్ ముగించాలని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. దానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే మిగిలినటువంటి ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా 6 గంటల వరకు ఎలక్షన్ కొనసాగబోతోంది. అదే కాకుండా రేపటి ఎలక్షన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నారో అంటే ఇటు తెలంగాణ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, బార్డర్ స్టేట్ అంటే తమిళనాడులో కావచ్చు, ఒడిస్సాలో కావచ్చు, మొత్తం ప్రాంతాల నుంచి ఎక్కడికక్కడ జన సమీకరణ అయితే భారీగా జరుగుతోంది. అంటే జనాలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా అన్ని దారుల్లో అంటే ఎయిర్వేస్లో కావచ్చు, లేకపోతే రోడ్డు మార్గంలో కావచ్చు, రైళ్లలో కావచ్చు కిక్కిరిసిపోయి ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోరు ఏ విధంగా ఉంది అనేది. ఇప్పటికే హైవేల పైన కావచ్చు, హైవేల పైన ఏంటి ఇక్కడ ఎల్బీ నగర్ ప్రాంతంలో అయితే నేను రాత్రి నుంచి ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉందంట. అంటే పరిస్థితి అంత ఇదిగా ఉంది. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వెళ్ళే క్రమంలో అక్కడ ట్రాఫిక్ అంతా ఒక్కసారిగా ఏర్పడింది. అంతేకాకుండా హైవేల పైన కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే టోల్ గేట్ల వైపు కావచ్చు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉందని తెలుస్తోంది. అటు గన్నవరం ఎయిర్పోర్ట్లో కావచ్చు, తిరుపతి ఎయిర్పోర్ట్లో కావచ్చు, లేకపోతే విశాఖ ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఫ్లైట్స్ అన్ని కూడా దాదాపుగా ఫుల్ అయిపోతున్నట్లుగా తెలుస్తోంది. టికెట్ దొరకడానికి కూడా కష్టపడి వెళ్తున్నారు స్వాతి. అంటే గతంలో ఏదైతే రైట్ చెప్పండి స్వాతి. అలాగే విజయ్ చెప్పండి, రేపైతే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మరి రేపు అధికారులు ఓటర్లకు ఏ విధమైనటువంటి సహాయ చర్యలు చేపడుతున్నారు? మనం చూస్తున్నాం కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ఈ టైంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఐదర్ మార్నింగ్ అంటే 10-11 గంటల లోపు ఎక్కువగా ఓటేయడానికి ఆసక్తి చూపించవచ్చు, లేకపోతే 3-4 గంటల తర్వాత ఓటింగ్ శాతం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది స్వాతి. అయితే ఎన్నికల అధికారులు మాత్రం పూర్తి చర్యలు తీసుకుంటున్నారు. ఈవీఎంల దగ్గర కావచ్చు, లేకపోతే పోలింగ్ కేంద్రాల వద్ద కావచ్చు, ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఏ ఒక్కరి ఓటు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరి ఓటు పడేలాగా ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా పూర్తి ప్రణాళికలు రూపొందించారు. అంతేకాకుండా ఏదైతే ఓటు వేసిన తర్వాత ఒక స్లిప్ వస్తుందో ఆ స్లిప్లకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో వాటిన్నింటినీ కూడా భద్రంగా దాచిపెట్టాలని చెప్పడంతో వాటికి సంబంధించి కూడా ఎన్నికల అధికారులు అయితే ఇప్పటికే చర్యలు తీసుకున్నారు స్వాతి. మీరు చెప్పినట్లుగా ఏదైతే ఒకవైపు పోలీస్ బందోబస్తు ఉంది ప్రజలకు సంబంధించి సజావుగా ఓటింగ్ సాగేందుకు, అంటే మనం ఇదాకా కూడా చెప్పుకున్నాం 1,00,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,06,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాబట్టి అటు సమస్యాత్మక ప్రాంతాల్లో కావచ్చు, సాధారణ ప్రాంతాల్లో కావచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు ఈసారి సజావుగా నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయిందని చెప్పుకోవాలి. అంటే ముందుగా నేను చెప్పినట్లుగా ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరి పేరు కూడా ఇప్పటికే ఏదైతే ఓటర్ లిస్టులో అయితే ఉంది ఇప్పటికే అందరూ కూడా సరిచూసుకున్నారు. అయితే ఎవరిదైనా కానీ పేరు మిస్ అయినా కానీ దానికి సంబంధించి ఫామ్ 2 లేకపోతే ఫామ్ 17 ఇటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి అప్పటికప్పుడు ఓటేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఫామ్స్ కూడా పెట్టేందుకు ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు స్వాతి. అలాగే విజయ్, మొత్తంగా అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఎంతమంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు? రైట్, 4.14 కోట్ల మంది స్వాతి. అంటే ఇంతమంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అటు అసెంబ్లీ ఎన్నికలకు కావచ్చు, లేకపోతే అదే రోజు అదే టైంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రెండింటికి సంబంధించి ఇంతమంది పాల్గొనబోతున్నారు. అయితే ప్రతిసారి 60కి అటు ఇటుగానే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కావచ్చు 60% అటు ఇటుగానే ఎన్నికల ఓటు శాతం నమోదవుతూ వస్తుంది. కాకపోతే ఈసారి ఏపీ పరిస్థితి చూస్తున్నట్లయితే, లేకపోతే ఏపీకి తరలి వెళ్తున్నటువంటి ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయినటువంటి ఆంధ్ర ప్రజలను చూస్తున్నట్లయితే ఈసారి ఖచ్చితంగా ఓటు శాతం పెరిగే అవకాశం ఉందని మాత్రం
చాలా ఖచ్చితంగా కనిపిస్తోంది. అంతేకాకుండా అటు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే రూరల్ ఏరియాస్లో కావచ్చు, ప్రజలందరూ కూడా ఈసారి ఖచ్చితంగా ఓటును వినియోగించుకోవాలని కొంత చైతన్యం అయితే వచ్చినట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది స్వాతి. అయితే ఎక్కువగా ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి అర్బన్ ఏరియాస్లో మాత్రం ప్రతిసారి లాగే ఈసారి కూడా ఓటు శాతం తక్కువగా నమోదవుతుందా, లేకపోతే అర్బన్ ఏరియాస్లో కూడా ఈసారి ఓటు శాతం పెరిగే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవాలి స్వాతి. ఇక్కడే కాదు, భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నా కానీ ప్రతి ఎన్నికల్లో 60% అటు ఇటుగానే ఓటు నమోదవుతుంది. అంటే ప్రతి 100 మందిలో 40 మంది తమ ఓటును వినియోగించుకున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తోంది. అది కూడా అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాలు ఎవరైతే ఎడ్యుకేటెడ్ అయి ఉంటారో, ట్యాక్స్ పేయర్స్ ఉంటారో, వీళ్ళే ఎక్కువగా ఓటును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఒక్కరికి మన న్యూస్ ఛానల్ తరపున కావచ్చు, మన రాజ్ న్యూస్ తరపున కావచ్చు చెప్పేది ఏంటంటే, ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండి లేకపోతే ఒక ట్యాక్స్ పేయర్ అయి ఉండి మీరే ఓటు వినియోగించుకోకపోతే ఎలా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. అంతేకాకుండా ఎవరికైతే ఓటు వేయకుండా ఉంటారంటే, ఎవరైతే ఓటు వేయకుండా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడిగే నైతిక హక్కును కోల్పోతారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు స్వాతి. అంటే రేపు మా ఇంటి ముందు రోడ్డు ఎందుకు వేయలేదు, లేకపోతే ట్యాక్స్ని ఇంత విపరీతంగా ఎందుకు పెంచారు అని ప్రభుత్వాన్ని అడిగే నైతిక హక్కు కూడా కోల్పోయేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది అత్యంత ఆవశ్యకమైన విషయం అనే చెప్పుకోవాలి స్వాతి. రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.